హాయ్ ఫ్రెండ్స్, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. రేపు 16వ తేదీన కర్నూలుకు ఆయన ఇచ్చేస్తున్న సందర్భంలో ప్రతిసారి కూడా 11 సంవత్సరాలుగా ఆయన ఒట్టి చేతులతో ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప ఏపీ ఏ ఒక్క పెండింగ్ ప్రాజెక్టు కూడా ఆయన పూర్తి చేయలేదు. మరీ ముఖ్యంగా ఆనాడు 11 సంవత్సరాల క్రితం తల్లిని చంపారు, బిడ్డను బతికించారని చెప్పి అనేక పెద్ద కబుర్లు, పెద్ద మాటలు చెప్పని ఈ పెద్ద మనిషి దశాబ్దాల కాలంగా వెనకబడుతున్న రాయలసీమకు సంబంధించి కానీ ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇదిగో ప్యాకేజీ ఇస్తాను, అదిగో ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను, మాపిస్తాను, రేపిస్తానని చెప్పి 11 ఏళ్ళు పూర్తయిన తర్వాత తిరిగి ఇవాళ రాయలసీమకి ఏం చేస్తారన్నది కూడా అయోమయంగా ఉంది. ప్రతిసారి కూడా ప్రతి బడ్జెట్లో కూడా అనేక సార్లు అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారు కనీసం ఇవాళ అమరావతి డెవలప్మెంట్ అవుతుంది, ఉత్తరాంధ్ర రాయలసీమను ఆదుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోకుండా ఎన్డీఏ కూటమి ఇప్పటికైనా సరే నిధులు మంజూరు చేయాలని ఢిల్లీ నుంచి ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ఒట్టి చేతులతో రావద్దని, ఏపీ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. జేటీ రామారావు, ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు జేఏసీ నాయకులు.